యోధుల కృషి త్యాగము నిబిడీకృతమై ఉంది. అవిశ్రాంతము అకుంఠితము అయినా మహామహుల పోరాట పాటవాలు ఫలించి భారతదేశపు ఎర్రకోట శిఖరాగ్రాన మూవన్నెల భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. ఆ రెపరెపల నాదాన్ని అడిగితే మన జాతీయ పతాకపు పునాదుల్లో దాగిన స్వరాజ్య పోరాట యోధుల చరిత్రను చెబుతుంది. ఆ త్రివర్ణ పతాకం చెప్పిన స్వరాజ్య సముపార్జిత చరిత్రకారుల్లో తొలివీరుడు ప్రథమ స్వతంత్ర సమర శంకారావాన్ని పూరించి తెల్లవాళ్ళ గుండెలో అల్లకల్లోలం రేపిన మొనగాడు విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. విప్లవ సింహం మా మధ్య వంశ పరాక్రమము అఖండమై అద్వితీయమై వర్ధిల్లునట్లు ఆశీర్వదించు స్వామి. నరసింహ ఎవరు? ఓహో, గోసాయి వెంకన్న గురువర్యుడు. రండి స్వామి, నమస్కారం. ఆశీర్వాదం. పూజ పూర్తయిన అయినది స్వామి. ఇక మీరిచ్చు నిత్య ఆశీర్వాదమే మిగిలినది. నరసింహ నరసింహస్వామిని పేరునందే కాక తీరునందు కూడా నాదే గొప్పై మన నారీ చెప్పుగా నిర్మించుతాను. భరతమాత ముద్దు బిడ్డనై పుట్టినందులకు ఆంధ్రదేశ కీర్తి జాతీయ పతాక రెపరెపలలోని
పాలకడలి వలె ప్రశాంతత పారుతున్న భరతసీమ కుంపిని ప్రభుత్వ హస్తగతమై కుంగిపోతున్న లేదు. విశేషంగా పొరుగే ఉన్నది స్వామి. అవునురా, అత్యంత నిర్లక్ష్యంతో వంద మనిషి ప్రవర్తించి తెల్లజాతి ముక్కు పిడికిల్లదో తుట్టుని అవైపు లభించి ఎందరి ఆత్మనాదాలు ఈ విశ్వాసరాలలో మారుతున్నాయి. అవన్నీ విశేషణ కదా నరసింహ స్వామి. ఈ కూడా అహోబల నరసింహస్వామి ఆవహించినట్టు మాట్లాడుతున్నాను. అవును కూర్చును అభములు మహిళలు చందాది మంటల కాశీ కూడు గుడ్డ కోసం భరత గడ్డపై కాలుము ఈ రక్తగర్భ మీద నిలిచిన ఇంగిలి నెచ్చుకుని తింటూ కొన్ని పోతరించిన ఆ కుంపిని వెంకన్న స్వామి నిన్న మొన్నటి వరకు వింటున్న వార్తలు లేదు. ఈ పూట మీ నోట వింటున్న వార్తలు లేదు. ఘాతుకాలతో పోతరించిన ఆ శ్వేత జాతిని పాత పెట్టలేనందుకు నా పౌరుషం సిగ్గుపడుతుంది. ఆగర్భ శ్రీమంతురాలైన భరతమాత శ్రీగర్భను చిన్నాభిన్నం చేసి ఆ తల్లి కన్నీటి విలువలో స్నానమాడుతున్న ఆ శ్వేత జాతిని కుల్ల పరవలేనందుకు ఆవేశం కులదింగుతుంది. ఈ సస్యశ్యామల ధాతుని రక్షించుకోవడం ఆలస్యం చేసిన ఉద్రిక్తత కలిగించడానికి ఈ విజయవాడ నరసింహుడిలో ఆ ఉగ్ర నరసింహుడు చూసే అవకాశం కోసమే మీరు ఎదురు చూసిన వసంతం దిగంతాలకు పంచి పెట్టవలనని నేను ఆరాటపడుచున్నాను స్వామి. శభాష్! ఈ పౌరుషం పటిష్టమై ప్రజ్వలమై ప్రబలుగా ఈ ఆవేశము ఈ దేశము దౌర్భాగ్యమును తుడిచి సౌభాగ్యమును ఆవిష్కరించుగా
రావోబన్న మా ఆవేశాగ్నికి నీ రాక ఆలస్యం వంటి భారతదేశాన్ని కలుపుకున్న నలుపును పారదలడానికి ఈ ఎరుపు ఇప్పుడే ఆవిష్కృతమైంది అంటే సమయం నీరనే నాకు అర్థం కదా సమయం అర్థమవుతుంది లేకపోన్నా తెలుగు జాతిని జాగృతం చేయడానికి కందనవాడు పాలెగాళ్ళ వీరత్వం వేలి ప్రయోగించడం భస్వం సంస్థానం త్రాచుపాముల భస్వం అన్నప్పుడు ఆ ఫణీంద్రుని ఎత్తిపై మీ వంటి వారే కదా అవసరం. అంతేనా అయితే రోజులు కాదు చాలా రోజుల నుండి పండిన చెట్టలు అగ్గిగుండాల మాదిరి మండుతా ఉన్నాయి కానీ ఏంటి కదా ఏమన్నా కొట్లాట ఉన్నదా తిరుగుబాటు తెల్ల కుక్కల మీద కుంపిని మదపు టేనుగుల కుంభస్థలాలను పగులు కొట్టడానికి తెలుగు సింహాలకు తొలిమేలు కొలుపు పాడాలి. ఇంత చిన్నగా ఎక్కడి కుంపిని వాడు ఎక్కడ నొస్సం కూడా ఈ సింధి నన్ను ఆ గండసిరలే పక్కన కొట్టగలరా దగ్గుమన్న చిన్న అగ్గికరమే భగ్గుమని వికంతాలను బుద్ధి చేయగలదు బలగం తక్కువని బలాన్ని కించపరచుకోకూడదు ఓబన్న. మత్సంలో కస్సుమన్న ఈ ప్రతీకారం కన్నెనమూలు వరకు చిందులు వేయగలదు. ఆ చిందు బిందుగా మారి రాయలసీమ వరకు రోషాన్ని రగిలించగలదు. ఆ రోషం ఆంధ్రదేశాన్ని పౌరుష సాగరంలో ముంచివేయగలదు. ఆ పౌరుష పరాకాశం రాగి భారత జాతిని ఒక బాటపై నడిపించి బ్రిటిష్ పరిపాలన పునాదులను పెకలించగలదు. వచ్చు కాలం అది కేరళలో ఉన్నాడేమో అదిగో వచ్చినాడు సమర్థి కోసం కోయలకుండ సీతన్న వచ్చినాడు రాసితన తవర్తి కోసమే పోయినాం. మరి ఎప్పటి మాదిరి వచ్చిన వెంటనే తవర్తిని గొడవాడికి ఇచ్చేవాడు. ఆలస్యం చేస్తున్నాను తవర్జీ ఇవ్వలేదా? ఎవరా ఇవ్వని వాడు? తహసీల్దార్ రాఘవాచార్య గారా ఆ రాఘవాచారికి ఎందుకంత అహంకారం కలిగింది? కలెక్టర్ కాక్రేన్ అంత చూసుకోండి కదా భారత జాతి మీద ఏ భావంతో భారతీయులను దారుణంగా హింసించే కుక్క కాక్రేన్ వాడి అంట చూసుకొని నా తహసీల్దార్ రాఘవాచారికి అంత ఒలిపలిసింది. అవును కదా ఆడు వాడు మాట్లాడిన మాటలు అద్దెంపు చేయగరా బస్సం సంస్థానాధీశుడైన నరసింహారెడ్డి వారి మీద మధ్యని వంశపు బంగారు కట్టి నరసింహారెడ్డి వారి ఏమన్నాడు? రాని మాటలు అన్నాడు దొరా. చెప్పు సీతన్న, ఏమన్నాడు తహసీల్దార్? అన్నాడు దొరా, చాలని వస్తం కోటకు పాలగానే ఓడ మీకు మీ సంబంధించిందని నేను ఎన్నికన్నాడు దొరా. ముందు పాలనలో తవర్తి తీసుకునేందుకు ఆ పాలగానే రాలేదా అన్నాడు దొరా. వారు ఇచ్చి కూలి తీసేందుకు ఆ పాలగానే ఇంకొక మాలదాసుగా కూడా నీ తలరాతను నా పిడికిలితో పొడి చేస్తానురా. నిన్ను నీకు బాధ్యత కలిగించి నీకు ఇంత అహంకారం కలిగించిన ఆ కలెక్టర్ కాక్రేన్ గండి కలిపి సమాధి చేస్తా. నరసింహ అవకాశం ఎంత త్వరగా వచ్చినదో. అవును స్వామి, బ్రిటిష్ పరిపాలన తలక్రిందు చేసి భారత కిట్టి బాడ ఎదురు వేయడానికి నాంది కోయలకుంట పోయి
తహసీల్దార్తో చెప్పు 24 గంటలలో వాడి ఖజానా కొల్లగొట్టి వాడి తలగొట్టి వీధి వీధిలో తిప్పి నొత్తం పెడతానని చెప్పు. చెప్పడమే కాదు, వెంకన్న స్వామి ఖమ్మం రాయండి, ఆ తహసీల్దార్ మరణ శాసనమును రాయండి, కలెక్టర్ దుర్ధర భవితవ్యమును రాయండి. ఓమన్నా ప్రయాణం కావాలి మరి. ఎప్పుడో అయిపోవడం కదా. నరసింహారెడ్డి వారికి నరసింహారెడ్డి వారికి పక్కన పడితే పళ్ళు వేస్తాయని సుఖేతురా. రాత్రి పూట అయితే సుఖేతులు ఉండొచ్చు అనుకో, పగటి పూట సుఖేతులు అయితే బాగలేదబ్బా. చిన్నప్పుడే పెళ్ళైంది, ఇప్పటికి ఇంకా శోభనం కాలేదంటే ఆ జనం నా మగటానని ఇంకొక రకంగా అనుకుంటారు. ఎరిగాలో అనుకొని ఆలోచించుంటారు. నాకేమో భయమేంది? అయినా నా ఇష్టం ఉంటే రమ్మంట, అంతేనా? అంతే. ఇంట్లో ఇంత ఇరుకాటంలో పెట్టినావు అంటే చాలా ఇబ్బంది పడతావమ్మా. పాపం అయితే ఏంటి నువ్వు చెప్పేది? చిన్నప్పుడే పెళ్ళైంది, నానిరకము, అప్పుడంటే పక్కగా చింతమల మాదిరి ఉండేదని, ఇప్పుడు దోసకాయ మాదిరి నిగ అంటాడు. ఎట్లా తక్కువ ఉంటాను ఇక ఒట్టించిన ఇస్తారు ముందర కూకొని ముద్ద నోటి కిందకుండా నేను మాత్రం రా. నేను నాకు మాత్రం సాట కాదనుకుంటున్నావా? ఏం చేస్తావు? ఇంక చేసేది ఏముండదబ్బా. ఇదిగో ఆ చిన్న మామ కూతురు ఈయన దొరికినప్పుడల్లా టింగ్ 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 అని గుండు కొడతాడు. నేను దాన్ని ఎత్తుకోపోతా. చేసి మళ్ళీ చెప్తా ఆ చెన్నైసిన ఆయన కూతురా కోతి ఒక మాతమ్మా. ఇది బాగుండదబ్బా. కోటి మొక్కమో కోళ్ళ మొక్కమో ఆనం జీవజీవాన్ని అన్నప్పుడు పాత సిరిగా పట్టు పరుపు మాట్లాడుతాను. ఏది మళ్ళీ ఒకసారి అని చెప్తా. అయినా నా ముందు చర్చలాడడానికి అదెవరంట? ఇదంతా బాగుండదమ్మా. అమ్మ పెట్టకపోయా అడక తినకపోయినా ఇదో ఈ వారం ఉంటుంది కానీ నీ వల్ల అవుతుందా కాదా చెప్పు. నా దోవనం చూసుకుంటా. అవుతుందిలే బాబా. అవుతుందా? నయాల్ని లోకం తీరించానండి. పోటీ ఉంటే గాని నా పని జరగదు. అయితే చెప్పు, పుట్టింటి దగ్గర నుంచి మన ఇంటికి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఆదరణ సేవ మానేస్తే వచ్చేస్తాను. నాకు పొలం పడుతుంది. మూతి మీద మీసం మనుషుడు పౌరుషానికి పడతావల్ల కత్తులు మొత్తం మర్చిపోయి నిద్ర అదేమో నాకు తెలియదు బాగా. నువ్వు ఎప్పుడు చూసినా ఆ దొర నరసింహారెడ్డి దగ్గర ఉంటావు. ఆ దొర నరసింహారెడ్డి గుర్రం మీద దౌడు తీస్తా ఉంటే నువ్వు ఆ గుర్రం కన్నా ఏ విధంగా దౌడు తీస్తా ఉంటావు. ఆ దొర నిద్ర అవుతుంటే ఆ దొర దగ్గర బాగా పట్టుకొని నిలబడి ఉంటావు. ఇది ఇట్టుంటే సంసారం చేసేది ఎప్పుడంటావు? అందుకే నువ్వు ఆ దొరల సేవ మానే లక్షణంగా నేనంటే ఇంటికి వస్తాను. ఊరుకుంటే చెట్టు పుట్టైనా నవ్వుతావి. సిగురు కొమ్మల సేవ పుట్టిన రేనాటి గడ్డ మీద పుట్టి వీరికి మాటలు మాట్లాడతావా? వీరికి నెల మొగలికి రసం పోయమంటే వీరికి వీరికి నెలలా అది కాదు ఎర్రి బాబా. ఎప్పుడు చూసినా కత్తులు తుపాకులు బాంబులు అంటూ వాటి మధ్యన కూకుంటావు, తింటుంటావు. అవి ఎప్పుడు కసుక్కుమంటాయో ఎప్పుడు నాకు ఈ బతుకంటో భయం. చూసి నీ భయం పూర్తయిపోను. ఇదిగో ఆడది పతివ్రత కాకపోతే ఫలం లేదు, మగోడు ఈరుడు కాకపోతే ఫలం లేదే. అట్లా అయితే నీకు నాకు జోడు, నాకు నీకు చూడు, నీకు నాకు చూడు.
దాని మీద మొగుడు పుట్ట అధికారం చాలా గొప్పది రాయే దానికి సంబంధించిన